समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా ఆధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అందరికీ నమస్తే. తస్మిన్ను ఈ బృహదారణ్యకోపనిషత్తు తృతీయ అధ్యాయము నవమ బ్రాహ్మణము 26వ సంపుటాన్ని చూడండి. కస్మిన్ను త్వం చ ఆత్మా చ ప్రతిష్ఠితౌ స్థా ఇతి ప్రాణ ఇతి. ఎందులో ఈ ఆత్మ మరియు ప్రాణము ప్రతిష్ఠితమై ఉన్నవి. కస్మిన్ను ప్రాణ ప్రతిష్ఠిత ఇది అపాన. ఈ ప్రాణము అపాన దేంట్లో ఉన్నవి అనేటువంటి ప్రసంగాన్ని నిన్న చెప్పుకున్నాము. కస్మిన్ను అపాన ప్రతిష్ఠిత ఇది వ్యాన ఇది. కస్మిన్ను వ్యాన ప్రతిష్ఠిత ఇది ఉదాన. కస్మిన్ను ఉదాన ప్రతిష్ఠితేతి. సమాన ఇది సా ఏషా నేతి నేత్యాత్మ గృహ్యో నాహి గృహ్యతే అశీర్యో నాహి శీర్యతే సంగో అసంగో నాహి సజ్జతే అసితో నా వ్యతతే నా రిష్యతి. ఏతాని అష్టౌ ఆయతనాని అష్టౌ లోకా అష్టౌ దేవా అష్టౌ పురుషాః. సా యః తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్యాతి క్రామత్తం స్వపౌనిషదం తు ఔపనిషదం పురుషం పృచ్ఛామి తం చేన్మే న వివక్షతి మూర్ధాతే విపతిష్యతి. తం న మేనే శాకల్యస్తస్య మూర్ధా విపపాత అపి హాస్య పరిమోషిణో అస్థీని జహ్రుణాని మన్యమానాః. ఈ రకంగా ప్రాణం, అపానం, ఆత్మ, వ్యానం, సమానం, ఉదానం ఇవన్నీ దేంట్లో ఉన్నాయి యాజవల్క్య అని చెప్పేసి అడిగారు. ఒకవేళ ఇవి నువ్వు తెలిసి కూడా చెప్పకపోతే నువ్వు నీ శిరస్సు పతిష్యతి అని అంటే నీ యొక్క పరాభావం దీనితోటి సిద్ధిస్తుంటది. అందుకని నువ్వు నీకు తెలిసింది చెప్పు అని చెప్పేసి యాజ్ఞవల్క్యుని అడగడం జరిగింది. అప్పుడు దానికి సమాధానంగా వస్తుంది. యాజ్ఞవల్క్యుడు చెప్తున్నది ఏంటంటే, ప్రాణ, అపాన, సమాన అనేటువంటివి జీవుడికి అవసరం లేవు. ఇవి లేకున్నా జీవుడు బ్రతికి ఉంటాడు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఇవన్నీ ఈ పంచ ప్రాణాలు జీవాత్మకు అవసరం లేదు. జీవాత్మకు ఎప్పుడు అవసరము అంటే స్వర్గ సుఖంను ఏవగించి పునర్జన్మనెత్తాలి అని అనుకున్నప్పుడు పునర్జన్మ కోసం జీవం పోసుకోవడం ఈ పంచ ప్రాణాల ద్వారానే జరుగుతుంది. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, వీటి ద్వారా. ఇవి దేహ సంయోగాన్ని అపేక్షించినటువంటి ఈ దేహ సంయోగంతోటే ఈ యొక్క పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అనేటువంటివి. ఈ పంచ ప్రాణాలు అనేటువంటివి జీవం పోసుకున్నటువంటి జీవాత్మకు
ఉంటుంటాయి కాబట్టి ఈ జీవాత్మకు మరి అప్పుడు జీవం పోసుకునేటప్పుడు దేహం ఉండదు కదా, మరి ఈ పంచ ప్రాణాలు ఎలా ఉపయోగపడతాయి అని అంటే సూక్ష్మ శరీరం దేహాంతరం, ఈ దేహంను విడిచిపెట్టి ఇంకొక దేహానికి వెళ్ళిపోవడానికి మాధ్యమం ఈ యొక్క సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఈ యొక్క ప్రాణములతోటి గతి చేస్తూ ఉంటుంటది. ఆ ప్రాణయుక్తమైనటువంటి జీవం పోసుకున్నటువంటి ఆ జీవాత్మ ఈ యొక్క స్థూల దేహంతో ముడిపడుతున్నప్పుడు పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలతోటి దేహములో దేహి క్రియ చేస్తూ ఉంటుంటది. కాబట్టి ఈ ప్రాణాలు తీసుకోవాలి, ప్రాణాలు ఉంటేనే జీవాత్మ ఉన్నది అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకు అని అంటే స్వర్గంలో లేనటువంటి ప్రాణం తీసుకునేటువంటి శ్వాస ఊపిరి తీసుకునేటువంటి ఈ క్రియా వ్యవహారము స్వర్గంలో లేదు. స్వర్గం నుంచి బయటకు వచ్చాక దేహధారణ చెయ్యాలని అనుకున్నప్పుడు వాటి యొక్క అవసరం ఉన్నది కాబట్టి భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. మళ్ళీ ఈ ఇహ జన్మలో చేయాల్సినటువంటి కర్మలన్నీ చేస్తూ ఈ జన్మ నుంచి సఫలమైపోతున్నప్పుడు ఈ ప్రాణములు, ఈ ఇంద్రియాలు, ఇంద్రియముల సామర్థ్యంలో అన్ని ఇక్కడే వదిలేసి జీవన్ముక్త, ఇప్పుడు ఏదైతే జీవితాన్ని తీసుకుని స్వర్గం నుంచి వచ్చేటప్పుడు జీవితాన్ని తీసుకుని 84 లక్షల జీవ జన్మలలోకి వచ్చిందో ఇప్పుడు ఆ జీవితాన్ని వదిలేయడం, ఆ ప్రాణాలను వదిలేసి శుద్ధ ఆత్మగానే మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? అందుకని ఈ యొక్క ప్రాణం, అపానం, వ్యానం, సమానం, ఉదానం ఇవన్నీ జీవాత్మకు అవసరం లేదు. ఈ జన్మ ఎత్తుతుంది కాబట్టి అవసరం ఉంది. 84 లక్షల జీవరాశుల్లో పునర్జన్మనెత్తాలి కాబట్టి జీవాత్మకు అవసరం. అది శుద్ధ ఈ జన్మను ఎత్తాల్సిన అవసరం లేనటువంటి స్థితిలో ఈ ప్రాణముల యొక్క అవసరం కూడా లేదు. స్వర్గంలో ఈ ప్రాణములు, ఈ ఇంద్రియములు వీటి యొక్క అవసరం ఉండదు కాబట్టి ఆ దయానంద సరస్వతి సత్యర ప్రకాశం 9వ సమోల్లాసంలో బంధ మోక్ష ప్రకరణంలో అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అలవాటు ప్రకారం ఈ స్వర్గానికి వెళ్ళినటువంటి జీవాత్మ కొత్తగా ఇదివరకు స్వర్గంలోకి వచ్చే కంటే ముందు, జీవన్ముక్తిని పొందే కంటే ముందు 84 లక్షల జీవరాశుల్లో ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ జీవాత్మ యొక్క పరిస్థితి ఇప్పుడు ఒకేసారి స్వర్గంలోకి రాగానే ఆ అలవాట్లు అనేటువంటివి పోలేవు కాబట్టి అలవాట్లు ప్రభావితం చేస్తాయి. కాబట్టి దయానంద సరస్వతి రాస్తున్నటువంటిది ఏంటంటే చూడాలనుకున్నప్పుడు దృశ్య శక్తి, వినాలనుకున్నప్పుడు వినికిడి శక్తి, యొక్క మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడేటువంటి సామర్థ్యము, ఈ యొక్క గ్రహించే ఎవరైనా చెప్తున్నప్పుడు విని గ్రహించాలనుకున్నప్పుడు విని గ్రహించేటువంటి శక్తి, సామర్థ్యము, ఇవన్నీ సామర్థ్యాలన్నీ ఆ సమయం, సందర్భం, ఉచితం, పరిస్థితి, వ్యవస్థ ఆధారంగా అభివ్యక్తం అవుతుంటాయి. వాటిని జీవాత్మ వినియోగించుకుంటుంటది. అవి లేకున్నా కూడా జీవాత్మ యొక్క జీవితం ఉంది. వాటిని వినియోగించుకోవడం దేనికోసం అంటే సరే ఈ బంధములో ఉన్నప్పుడు 84 లక్షల జీవరాశులలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాణములు, ఆ యొక్క చూపు, ఆ యొక్క వెనికిడి, ఆ యొక్క క్రియా వ్యవహారము, ఆ యొక్క తుమ్ములు, దగ్గులు అవన్నీ ఆ వ్యవహారం అంతా చేసి వచ్చింది కాబట్టి ఆ సంస్కారాలు ఉంటాయి కాబట్టి అవి చేయాలనుకున్నప్పుడు ఆ రకంగా చూడాలి, మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఆయా సామర్థ్యములను వినియోగించుకుంటాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే శరీరం గాయమైపోయింది, క్షతవిక్షతమైపోయి కోలుకుంటున్నప్పుడు కర్ర సహకారంతో నడుస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే మళ్ళీ బలహీనత అనిపిస్తుంటుందో మళ్ళీ కర్ర సహాయం పట్టుకోవడానికి ప్రయత్నించడం. ఇక ఏ బలహీనత లేనప్పుడు పరిపూర్ణంగా ఏ సహకారం లేకుండా నడవడానికి ఏ రకమైతే వ్యవహారం చేయడం జరుగుతుందో ఈ స్వర్గంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఈ ఇంద్రియాలను ఇక్కడే వదిలేయాలి, ఇంద్రియ సామర్థ్యాలను ఇక్కడే వదిలేసి ఆత్మస్థితిలోనే స్వర్గానికి చేరుకోవాలి. కాబట్టి అక్కడ
ఇంకేదైనా పరిస్థితి కారణంగా ఇంకేదైనా సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి, సుఖ దుఃఖాలంటే ఈ యొక్క ఆనందం, బ్రహ్మానందం, పరమానందం ఇవి అనుభవించేటువంటి, అవి చవి చూసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు దేహం ఉన్నప్పుడు నేను ఎలా అనుభవించేవాడిని, ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాను అనేటువంటి ఊహ వచ్చినప్పుడు, దేహం ఉన్నప్పుడు ఏ రకంగానైతే ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే, ఒక కథ, ఒక వ్యక్తి బాగా అలసిపోయి యాత్ర చేసి వచ్చి అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. బాగా ఆకలేస్తుంది, కొంచెం అన్నం ఉంటే బాగుండు అనేసరికి కంచం నిండా వడ్డించినటువంటి అతనికి ఇష్టమైనటువంటి వంటకాలతోటి ఒక పళ్ళెము వచ్చి అతని ముందు ఉన్నది. ఇక అప్పుడు ఏది ఆలోచించకుండా వచ్చినటువంటి ఆ భోజనాన్ని తిన్నాడు. తిన్న తర్వాత కొద్దిసేపు పడుకుంటే బాగుంటుండే అంటే మళ్ళీ నిద్ర వచ్చింది. ఇక దాన్ని పడుకోవాలంటే మంచం కావాలి, ఆ మంచం వచ్చేసింది. అంటే ఈ రకంగా బాగా పడుకొని కొద్దిసేపు అయిన తర్వాత లేచిన తర్వాత ఏంటి ఆకలేస్తుందనగానే అన్నం వచ్చింది, అలసట తీర్చుకోవాలనగానే నిద్ర వచ్చింది, మరి పడుకోవాలనగానే మంచం వచ్చింది. ఇదంతా ఏంటి, ఈ చెట్టు ఏమిటి, ఏంటి ఇక్కడ భూత పిశాచాలు ఏమైనా ఉన్నాయంటే అభూత పిశాచాలు వచ్చేసాయి. అమ్మో ఇవి నేను చంపుతాయేమో అని అంటే అవి వచ్చి చంపేశాను అనమాట. అంటే అది అతడు ఏది కోరుకుంటే, ఏది భావం తద్ భవతి అని, అంటే మన మనసులో భావం ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఈ యొక్క ఇక్కడ మనం వ్యావహారికంగా ఏ రకంగా చేస్తూ ఉంటామో, స్వర్గంలోకి వెళ్ళినటువంటి జీవాత్మ కూడా వినాలనుకున్నప్పుడు ఆ వినికిడి సామర్థ్యం, చూడాలనుకున్నప్పుడు చూసేటువంటి సామర్థ్యం, ఈ సామర్థ్యాలను వినియోగించుకోవడం. ఈ వినియోగించుకోవడము అని అంటే ఇంట్లో వస్తువులు ఉన్న వాటిని వినియోగించుకోవడం ఒక ఎత్తు, వాటిని అవి లేకున్నా మన పని నడుస్తుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆ పదార్థాలు వాటికవి తృప్పు పట్టి పాడైపోవడం. అంటే ఈ జీవాత్మకు మళ్ళీ ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నప్పుడు పరాధీనంగా ఉండేటువంటి స్థితిని భగవంతుడు తెలియజేయడానికే నువ్వు వినాలనుకున్నప్పుడు వినగలుగుతావు, చూడాలనుకున్నప్పుడు చూడగలుగుతావు, నడవాలనుకున్నప్పుడు నడవగలుగుతావు, ఆ సామర్థ్యం నీకున్నది అని భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎటువంటి అనుభూతిని జీవాత్మ సుఖ దుఃఖాలను అనుభవించిందో ఆ పరిస్థితిని ఇక్కడ తెలియజేస్తూ, ఎందుకు తెలియజేస్తున్నాడు స్వర్గంలో అని అంటే, మళ్ళీ నువ్వు ఆ వైపు చూడకూడదు, నేను కళ్ళతోటే చూడాలని, నేను చెవులతోటే వినాలని, నేను కాళ్ళ చేత నడవాల, చేతులతోటే పని చేయాలని, ఇటువంటి పరాధీనత బలహీనతతో నువ్వు ఉండకూడదు, నీ బలహీనతలన్నీ వదిలేయి అనేటువంటిది సారాంశం. కాబట్టి ఈ యొక్క జీవాత్మకు ఈ సామర్థ్యం, ఈ జీవం పోసుకునేటువంటిది, ఇది దేహధారణ చెయ్యాలి అని అనుకున్నప్పుడు, దేహధారణ పునర్జన్మనెత్తాలి అని అనుకున్నప్పుడు దేహం అవసరం. కాబట్టి ఈ ప్రాణ అపాన ఉదాన సమాన ఇవన్నీ ఈ దేహధారణ చేయాలనుకున్నప్పుడు శరీర సంయోగంలో ఉంటాయే కానీ శరీరంలోనూ ఉండవు, ఇటు జీవాత్మలోనూ ఉండవు. ఇది రహస్యం ఇక్కడ. పట్టుకుంటున్నారా? జీవాత్మలను ఉండవు, ఇటు శరీరంలోనూ ఉండవు. ఈ రెండింటి సంయోగం జీవితానికి అవసరం ఈ పంచ ప్రాణాలు. జీవాత్మగా ఉన్నప్పుడు, ప్రాణం వస్తుంది జీవాత్మ ఉన్నప్పుడు మాత్రమే పంచ ప్రాణాలు జీవితానికి, కాబట్టి జీవితానికి అవసరం. ఈ పంచ ప్రాణాలు పనిచేసేది జీవాత్మ ప్రమేయం వల్లనే. ఈ పని చేస్తూ కనిపిస్తున్నటువంటిది దేహములోనే. దేహము జీవాత్మ కాదు, జీవాత్మలోనే ఈ ప్రాణాలు సక్రియంగా ఉండలేవు. ఎందుకు అంటే జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో అన్ని వ్యవస్థ ఉన్నా కూడా ఆ ప్రాణాలు, పంచ ప్రాణాలు పని చేయవు. ఎందుకు అంటే పని చేసేటువంటిది ఆ జీవాత్మ కారణంగానే. వాహనంలో డ్రైవర్ కూర్చుండి దానికి తాళం పెట్టి స్టార్ట్ చేసినప్పుడు, ప్రారంభించినప్పుడు అది ఇంజన్ నడుస్తుండేటువంటిది ఎప్పుడు అని అంటే ఈ నడిపించే అతను ఆ వాహనానికి అందుబాటులో ఉన్నాడు, వాహనంలో ఉన్నప్పుడు మాత్రమే. అదే విధంగా ఈ దేహంలో జీవాత్మ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు
జీవాత్మ క్రియారహితంగా ఉండి కాళ్ళు చేతులు కదిలించకుండా కళ్ళు చూడకుండా ఒక శ్వాస మాత్రమే ఆడిస్తూ మూర్ఛావస్థలో సుషుప్తావస్థలో పడుకొని ఉండడం. అప్పుడు జీవాత్మ ఉన్నప్పుడు శరీరంలో మలమూత్రాలు తయారవుతున్నాయి, గుండె కొట్టుకుంటున్నది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. ఒక జాగ్రత్త అవస్థ స్ఫూర్తి కదలాడేటువంటిది లోక వ్యవహారం చేసేటువంటి ఆ స్థితి మాత్రమే లేదు. ఈ చనిపోయినప్పుడు లోపల గుండె పనిచేస్తలేదు, ఈ యొక్క ఊపిరితిత్తులు పనిచేస్తలేవు, కిడ్నీలు పనిచేస్తలేవు, మరియు ఈ యొక్క మలమూత్రాలు తయారు కావట్లేదు, జీర్ణశక్తి పని చేయట్లేదు, ఏది పని చేయట్లేదు. నిద్రలో అవన్నీ పని చేస్తున్నాయి. ఈ మృత్యువులో అవేవి పని చేయట్లేదు. మృత్యువుకు నిద్రకు ఈ యొక్క భేదం ఏంటంటే మృత్యువులో జీవాత్మ లేదు, ఈ యొక్క నిద్రలో జీవాత్మ ఉన్నది, ఇంతే తేడా. జీవాత్మ ఉన్నది కాబట్టి ఆ పంచప్రాణాలు పనిచేస్తున్నవి, ఇక్కడ జీవాత్మ లేదు కాబట్టి పంచప్రాణాలు పనిచేయట్లేదు. ఓం ఆచార్యజీ, సూక్ష్మ శరీరము ఆత్మ ఒకటేనా? కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, తురీయ శరీరం. తురీయ శరీరం అంటే 4వ దశ. 4వ దశ అంటే ముక్తి దశ. ముక్తి దశలో ఉండేటువంటి శుద్ధ ఆత్మస్వరూపం. ఇక స్థూల శరీరం అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి స్త్రీ పురుష పశుపక్షి క్రిమి కీటకాలు 84 లక్షల జన్మల యొక్క స్వరూపం, శరీరం రూపం. ఇక కారణ శరీరం అంటే ఏ కారణం చేత, ఏ ప్రారబ్ధం చేత, ఏ కర్మఫలం చేత మనం ఈ జన్మలకు వచ్చాము, ఆ కారణం, ఆ యొక్క ప్రారబ్ధం అనేటువంటి కారణం అది తీసుకురావడానికి, ఈ జన్మలలో ధరించడానికి, స్త్రీ జన్మలో, పురుష జన్మలోకి, పశుపక్షి క్రిమి కీటకాల జన్మల్లోకి తీసుకెళ్లేటువంటి కారణ శరీరం. ఇక సూక్ష్మ శరీరం ఈ దేహం విడిచిపెట్టి ఇంకొక దేహానికి వెళ్ళడానికి కలటువంటి సామర్థ్యంతో కూడినటువంటిది. ఇప్పుడు ఏంటంటే అది ఓం ఆచార్య, ఓం 17-18 తత్వాలు చెప్తున్నారు సూక్ష్మ శరీరంలో. అదే ఇది సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూక్తం. 60వ సూత్రం సత్వరజ సమయస్థ ప్రకృతి. ఈ సూత్రం ద్వారా లెక్క పెట్టండి. సత్వరజస్ తమసాం ఈ మూడింటితోటి ప్రకృతి ఏర్పడుతుంది. ప్రకృతి నుంచి వికారాలు, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, దాంట్లో ప్రాణాలు తీసుకోలేదు. అదే ప్రాణాలు లేవు దీంట్లో. ప్రాణాలు తీసుకోకుండా కేవలము ఈ ఈ 4 రకాల అంతరవయవాలు తీసుకున్నాడు. తర్వాత పంచ తన్మాత్రలు తీసుకున్నాడు, పంచ జ్ఞానేంద్రియాలు తీసుకున్నాడు. ఇప్పుడు పంచ స్థూల భూతాలు, సూక్ష్మ భూతాలు, స్థూల భూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత దానికంటే ముందు మహత్తత్వము, అహంకారం, ఈ ప్రకృతి, మళ్ళీ ఈ ఇంద్రియాల తర్వాత మనస్సు. ఇంతవరకు ఇది అన్నిట్లలో ఉంటుంటది. ఇది సూక్ష్మ శరీరం యొక్క స్థితి. దీని తర్వాత జీవాత్మ వస్తుంటుంది. జీవాత్మకి ఇది బేసిక్, అంటే ప్రారంభ దశ. మొత్తం 24 కదా. ఈ సూక్ష్మ శరీరము ఆత్మతోనే ఉంటుందా ఆచార్య? సూక్ష్మ శరీరం ఆత్మతోటి ఉండదు. ఇది ఆత్మతోటి అంటే జీవాత్మతోటి ఉంటుంది. ఆత్మ వేరు, జీవాత్మ వేరు. ఆత్మ స్థితి ఏమో నిస్సంగత్వం అని అంటే ఈ కర్మఫలం అనేటువంటిది దానిని వివశత్వం పెట్టదనమాట. నువ్వు ఈ జన్మ ఎత్తాల్సిందే, ఈ కర్మ అనుభవించాల్సిందనే కాకుండా ఇది కేవలం శుద్ధ ఆత్మస్థితిలో ఉండేటువంటి అప్పుడు ఈ యొక్క సూక్ష్మ శరీరం ఉండదు. ఈ యొక్క స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు ఉండవు. ఈ కారణ శరీరంతో ఏ కారణం చేత ముక్తి లభించింది, ఏ కారణం చేత ఈ బంధనంలోకి వస్తున్నది, ఈ కారణ శరీరం తీసుకెళ్తుంటది అన్నమాట. ముక్తిలో మాత్రం తురీయ శరీరం అంటే 4వ దశ. 3 దశలు ఇవి: కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు. ఈ మూడింటికి పైన ఉండేటువంటిది తురీయ శరీరం అంటారు.
4వ దశ. కారణ శరీరం కర్మ ఫలాలు అనిపించేదే కదా చర్చి. అనుభవింపజేస్తుంది. ఇప్పుడు దీన్ని మన లౌకిక భాషలో టికెట్ అంటారు కదా. ఈ టికెట్ ఎంత వరకు ఉంటే ఏ రకంగా ఉంటే ఆ రకంగా, ఏ సీట్లో కూర్చొండబెడితే ఆ సీట్లో కూర్చుండాలి. ఆరక్షణం, రిజర్వేషన్. ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు జన్మలలో ఆత్మ వెంబడి ఉండే శరీరము ఏది అనేది తెలుసుకోవాలి. జన్మలలో ఉండేది సూక్ష్మ శరీరం, కారణ శరీరమే. కారణ శరీరము సూక్ష్మ శరీరం ఈ జన్మ నుండి ఇంకొక జన్మ మార్చేది. ఇప్పుడు ఇదే ప్రకరణంలో, ఇదే బృహదారణ్య ఉపనిషత్తులో వస్తుంది. ముందు ప్రకరణం ఏంటంటే, ఈ మృత్యువులో ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహానికి ఎంతసేపట్లో ధారణ చేస్తుంది అని అంటే, ఒక గడ్డి చిలుక ఆకు మీద నుంచి ఒక కాలు తీసేసి ఇంకొక కాలు పెట్టడానికి ఎంత సమయం అయితే పడుతుందో అంత సమయంలో ఇంకొక జన్మను ధరిస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. అక్కడ తీసుకెళ్లేటువంటిది సూక్ష్మ శరీరమే. ఇప్పుడు ఓం ప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు అక్కడ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తి, అతడు బనారస్ వారణాసి అతను అన్నట్టుగా, అతను కథ చెప్తున్నాడు. ఏంటంటే, ఇద్దరు కవల పిల్లలుగా పెరిగినటువంటి అన్నదమ్ములు పెరిగి పెద్దవారయ్యారు. ఆ అన్నయ్య అనుకోకుండా ఊర్లోకి వెళ్ళాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, ఇంటి పెంకులు సర్దుతున్నాడు. వర్ష ఋతువు వస్తున్నది, వర్షాలు పడతాయి, ఊరుస్తుంది అని చెప్పేసి సర్దుతున్నాడు. ఇంతట్లో ఆ సర్దుతుండగా ఒక వ్యక్తి వచ్చి, అయ్యో నువ్వు ఇక్కడే ఉన్నావా, మీ అన్నయ్య అక్కడ చనిపోయాడు అని చెప్పాడు. చనిపోయాడా? అట్లా చనిపోతాడు. అన్నయ్య నేను లేకుండా నువ్వెలా పోతావు, నువ్వు నేను వస్తున్నాను అని చెప్పేసి ఆ ఇంటిపై నుంచి దిగి ఆ కాళ్ళు చేతులు బురద కడుక్కొని ఒక గోత సంచి వేసుకొని పడుకొని ప్రాణాయామం వేసి ప్రాణాన్ని వదిలేశాడు. ఆ రూపకంగా ఈ దేహాన్ని విడిచిపెట్టి పోయేటువంటిది ఇది సూక్ష్మ శరీరం. దేహం నుంచి దేహం పునర్జన్మకు మాత్రమే వర్తించేటువంటిది. ఈ కారణ శరీరం అన్ని జన్మలతో పాటు ఈ యొక్క స్వర్గానికి నరకానికి నడిపించేటువంటిది కారణ శరీరం. కారణ శరీరంలో అక్కడ దానికి ఏంటంటే కర్మఫలం ఏ రకంగా ఉన్నది అని చెప్పేటువంటిది, ఆ విధంగా నడిపించేటువంటిది కారణ శరీరం. గతి చేసేటువంటిది ఈ జన్మ నుంచి ఇంకొక జన్మకు మాత్రమే వెళ్ళడం మాత్రమే చేసేటువంటిది సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కనిపిస్తున్నటువంటి స్వరూపం. తురీయ శరీరం ఈ యొక్క 3 శరీరాలకు అతీతంగా ఉండేటువంటి కేవలం శుద్ధ ఆత్మ స్వరూపము. ఒక జన్మలో చేసిన ప్రారంధము మొత్తం ఉండేది ఏ శరీరంలో ఆచార్యజీ? కారణ శరీరం. ధన్యవాదాలు. కారణ శరీరం అనేది ఆత్మను అంటుకొని ఉంటుంది అన్నట్టు. అంటుకోవడం అనేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దారింట పరుగున పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకొని, అరే ఇంతసేపు ఎక్కడ పోయారో అని చెప్పేసి ఇంటి వాళ్ళు ఆతృత పడుతుంటే, అదే వచ్చేసాను కదా ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆతృతగా బట్టలు మార్చుకొని వచ్చి ముత్యాల పందిరిలో, పెళ్లి పందిరిలో ముత్యాల పందిరిలో కూర్చుండగానే కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు. పెళ్ళి అయిపోగానే పోలీసులు పట్టుకోవాలి. ఇది పెళ్లి పందిరిలోకి వచ్చేసి పెళ్లి చేసుకోవడం తప్ప పోలీసులు పట్టుకపోతున్నారు దేని గురించి అని అంటే, ఇతడు పరిగెత్తుకుంటూ వచ్చి అది ఎర్ర లైటును అతిక్రమించి వచ్చాడు. ఒకరిద్దరికి అక్కడ ప్రమాదం దుర్ఘటన చేసి యాక్సిడెంట్ చేసి వచ్చాడు కాబట్టి వెనక నుంచి పోలీసులు వచ్చి పట్టుకుపోయారు. ఇప్పుడు ఇక్కడ జీవాత్మ దేహధారణ చేస్తున్నటువంటి దానికి, అక్కడ చేసొచ్చిన దానికి ఇక్కడ అంటుకున్నది ఏమీ లేదు. అతను చేసింది ఆ కర్మఫలం అతని వెంట ఈ పోలీసులను పంపించింది. అంతేగాని ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్న చోట మంచిగా చేస్తే ఆ కంపెనీకి లాభాలు వచ్చినాయి అనుకోండి. ఆ లాభాలు వస్తే మంచి పని చేసిన వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం, ప్రమోషన్ అంటే పదోన్నతి చేయడం, జీతం పెంచడం, అట్లా చేయడం. అదే తప్పు చేసి నష్టం చేశాడు అనుకోండి, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడమా, లేదంటే చెరసాల్లో పెట్టడమా, లేదంటే ఇంకా కఠినంగా శిక్షించడమా ఏమిటి అనేటువంటిది, అతని ఇంటి ఆస్తులన్నీ జప్తు చేయడమా అనేటువంటిది అతని కర్మఫలం మీద ఆధారపడి ఉంటాయి. కానీ అతను చేసినటువంటి కర్మ మనం ప్రత్యక్షంగానే చూస్తున్నా కూడా అతని నొసట అతనికి అంటుకున్నట్టుగా మనకి ఏది కనపడదు కదా.
అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవును, కనిపించదు. కనిపించదు. అందుకని అవి అంటుకొనే ఉంటుందా అని అంటే ఈ జీవాత్మ ఒక రూపము, కర్మఫలం ఇంకొకటి, దీనికి అంటుకోవడానికి అంటుపెట్టే గమ్మేంటిది అనేది మళ్ళీ ఇవన్నీ వస్తుంటాయి. అట్లా కాదు. ఇప్పుడు పిల్లవాడు చదువుతుంటాడు, పరీక్షలు రాస్తుంటాడు, మాసికం, ద్విమాసికం, త్రైమాసికం, అది అర్ధమాసికం, ఈ రకంగా 6 నెలల పరీక్షలు, సంవత్సర పరీక్షలు అన్ని రాస్తుంటాడు. మరి అతడు ఎలా చదువుతున్నాడు ఏమిటి అనేటువంటిది అతని నొసటి మీద ఏమన్నా రాసి ఉంటుందా? అతడు ఏం చదువుతున్నాడు అనేటువంటిది అతని అది ఉపాధ్యాయుడు, క్లాస్ టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ లో రికార్డ్ చేసి తండ్రికి పంపిస్తుంటాడు. తండ్రి చూస్తుంటాడు అనమాట. ఇతడు ఇట్లా చదువుతున్నాడా, అయితే మంచిగా చదివితే అతన్ని ప్రోత్సహించడం, చెడుగా చదివితే సరిగా చదవలేకపోతే హెచ్చరించడం, మందలించడం లాంటివి చేసేది ఆ ప్రోగ్రెస్ కార్డును బట్టి, ఆ వ్యక్తిని బట్టి కాదు. భగవంతుడు శిక్షించేటువంటిది కారణ శరీరాన్ని బట్టి, జీవాత్మను బట్టి కాదు. అదే చేసే క్రియలు బట్టి, పరిణామాన్ని బట్టే కదండి శిక్ష కూడా. ప్రారంధం ఏమంటారు ఓం ఆచార్యజీ? ఆ ఒక జన్మలో చేసిన సంచిత ప్రారంధమని మరొక జన్మలో అనుభవిస్తారని అంటారు కదా. అవును. ఇప్పుడు ఆ భగవంతుడు మన జీవితంలో చూపిస్తున్నాడు కదా. మనం ఉద్యోగం, వ్యాపారం ఎక్కడో చేస్తాము, అక్కడ సంపాదించి తెచ్చుకొని ఇంట్లో సుఖభోగాలు అనుభవిస్తున్నావా లేవా? అనుభవిస్తాం. మరి భోంచేసేది ఒక చోట, పూజ చేసేది ఇంకొక చోట, విసర్జన చేసేది ఇంకొక చోట, పడుకునేది ఇంకొక చోట, అన్ని చూపిస్తున్నాడు కదా. అదే అయితే సంచిత ప్రారంధం అనేది ఆత్మ వెంబడే ఉంటుంది అనేది వెంబడి ఉంటుందని ఇప్పుడు దాని గురించి చూపిస్తున్నాడు కదా. మన శరీరాన్ని ఒక రకంగా చూపిస్తున్నాడు. ఈ శరీరం మీద పడ్డటువంటి సూర్యకిరణాలతో నీడ అనేటువంటిది ఎప్పటికీ కై నీడ వెంటాడుతూనే ఉంటుంటది కదా. ఎప్పుడు తొలగిపోతుంది ఎప్పటికి తెలియదు. మనం దేహం స్థూల రూపం ఉన్నంత వరకు అది నీడ ఉండే ఉంటది. అదే ప్రారంభం ఉన్నంత వరకు ఉంటూనే ఉంటుంది. దేహం ఎలాగో అది కూడా. ధన్యవాదాలు. అదే చేసిన క్రియలను బట్టే పరిణామం తెలియజేస్తుంది కదండి. అట్లాగే జన్మకి అమ్మగారు కదండి అని సాగదీయకండి. పొద్దు ఏదైనా సందేశం ఉంటే చెప్పండి, ప్రశ్న ఉంటే అడగండి, అంతేగాని మళ్ళీ కాలక్షేపం చేయడం మంచిది కాదు కదా. ఓం ఆచార్య, చేతనము ప్రాణము ఈ రెండిట్లో వ్యత్యాసం ఏమిటి? చేతనము, ప్రాణము జడం. ప్రాణము జడము. దానిని ఇంకొకరు వినియోగించుకోవాల్సిందే కానీ అది తనకు తానుగా పని చేయదు. ఒకవేళ తనకు తానుగా పని చేస్తే చనిపోయిన తర్వాత, చంపిన తర్వాత, వీళ్ళు కోవిడ్ సమయంలో కరోనా వచ్చినప్పుడు తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టడం, మంచిగా ఉన్నప్పుడేమో 2-3 మాస్కులు పెట్టి ఊపిరాడకుండా చేయడం, మళ్ళీ లోపలికి తీసుకెళ్లి ఆక్సిజన్ పెట్టడం, ఇదంతా మన తెలియని ప్రజలను వాళ్ళు ఒక ఆట ఆడుకున్నట్టుగా ఆడుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వాయువు, శ్వాస ఏదైతే ఉందో, ఊపిరి వాయువు ఏదైతే ఉందో అది జడం. దానిని మనం పీల్చుకోవాల్సిందే. అందుకే భగవంతుడు చెప్తున్నాడు కదా, అహమేవా వాయు ఇవ ప్రవామి ఆరభమానా. ఓ జీవాత్మ, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అసమర్థ స్థితిలో ఉన్నప్పుడు ఆ పేగుబంధంతో తల్లి తీసుకునే శ్వాసను నీకు అందించాను, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చావు కాబట్టి నీ పేగుబంధం తెంచడం జరిగింది. ఇక నీకు ముక్కు ఇంద్రియం ఉన్నది కదా, దీంతో నువ్వు పీల్చుకో. వాయువుగా నేను నీ ముందు ముక్కు దగ్గరికి వచ్చి ఉన్నాను, ఇక నువ్వు పీల్చుకోవడం ఆలస్యం. ఆ వాయువు జడము, అది మనం తీసుకుంటేనే వస్తుంది, మనం వదిలితేనే బయటకు పోతుంది. జీవాత్మ వదలాలి, జీవాత్మ లోపలికి తీసుకోవాలి. చేతనానికి సహాయపడడం కాదు, చేతనం జీవాత్మ యొక్క అవసరం. నీకు అవసరం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. దయానంద సరస్వతి అన్నాడు కదా, ఏ ప్రభు తెరీ ఇచ్చా పూర్ణ హో అని చెప్పేసి బాహ్య కుంభకం చేసి శ్వాసను బయటకు వదిలేశాడు కదా, అది ఇష్టపూర్వకంగా కదా. మనమే తీసుకుంటున్నాం, మనమే వదిలేస్తున్నాం. ఇది
ఉద్గీత ప్రాణాయామం, బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం, స్తంభవృత్తి, బాహ్యాభ్యంతర విషయాక్షేపి, దీంట్లో మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం కదా. జీవాత్మ స్థితిలో మాత్రమే ప్రాణము, దేహ స్థితిలో ఉన్నప్పుడే ప్రాణము యొక్క అమ్మగారు కొద్దిగా ఓం ఆచార్య, చెప్పని రావట్లేదు, అర్థమవుతుంది. ఓం ఆచార్య. ఈ ప్రాణము చేతనము స్థితిలో ఉన్నప్పుడే దాని ఉపయోగం. ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. మునియజీ బోలియే. ప్రాణము చేతనము ఈ రెండు విషయాలు అయితే ఉన్నాయి కదా. ప్రాణము చేతనం అని ఎవరన్నారు? అది జడం కదా. ప్రాణము వేరు, చేతనం వేరు, రెండు విషయాలు ఉన్నాయి కదా. అవునవును ఉన్నాయి. ఈ రెండు విషయాలను మరి 25 తత్వాలలో ఎందుకు చెప్పలేదు ఋషి? అది అక్కడ దేహం లేదు కదా, దేహం లేదు కదా, దేహ సంయోగం లేదు కదా. ఆ దేహ సంయోగంలోనికి వచ్చినప్పుడే ఈ రెండు విషయాలు వస్తాయా? అవును, అందుకే ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు కదా. ఋగ్వేదం 10వ మండలం 125వ సూక్తము 8వ మంత్రం మొదటి చరణం ద్వారా అహమేవ వాయు వివ ప్రవామి ఆరంభించేటువంటి ఉద్దేశంతో నేను నీ జీవితంని ఆరంభించేటువంటి ఉద్దేశంతో నీ ముక్కు దగ్గరకు వచ్చాను. ఇక నువ్వు పీల్చుకో, నీ శ్వాస నువ్వే తీసుకోవాలి. నువ్వు చూడాలంటే నీ కళ్ళు నువ్వే తెరవాలి. నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీ కాలు నువ్వే లేపాలి. అందుకే ఆ శిశువు తల్లి గర్భం బయటకు వస్తున్నప్పుడు అప్పుడే కదా ఆచార్యజీ జీవాత్మకు ప్రాణం పోసేసి ఇక నీ పనులు నువ్వు చేసుకోవాలనేటువంటి, అంటే జీవాత్మ అప్పటి నుండి జీవాత్మ అన్న అంతవరకు శుద్ధాత్మనే కాదు తల్లి గర్భంలో ఉండగా. అమ్మగారు అలా అన్నారనుకోండి, సిద్ధాంతం అంతా తారుమారైపోతుంది. ఏంటంటే ఇక్కడ లోపల గర్భస్థ పిండము స్థితి యొక్క పురుష శరీరం నుండి తోక పురుగులాక ఆ జీవాత్మను పంపించడం, ఇక తల్లి శరీరం నుండి వచ్చేటువంటి ఆ పోషక తత్వాలన్నీ ఆ యొక్క స్రావాలుగా ఈ సిమెంట్ లారీ ఆ మిషన్ వస్తుంటది కదా, కలుపుకొని వచ్చి చెత్తకు ఆ పైపుల ద్వారా ఎక్కిస్తుంటారు కదా, ఆ రకంగా పేగుబంధంతో తల్లి శరీరం నుండి శిశువుకు అందిస్తూ ఉంటుంటే ఆ యొక్క శిశువు పెరిగేటువంటి శిశువు యొక్క ప్రారంధానుసారంగా స్త్రీగా పెరగాల, పురుషుడిగా పెరగాల, ఈ కళ్ళు ఉండాలా ఉండకూడదా, ఈ కాళ్ళు ఉండాలా ఉండకూడదా, చేతులు ఉండాలా ఉండకూడదా అని ప్రారంధానుసారంగా గర్భంలోనే తయారవుతుంది కదా. అంటే జీవాత్మ ముందు ఉన్నప్పుడే జీవాత్మకు అక్కడ జీవం ఉంటేనే పిండం బ్రతుకున్నది కదా. 9 నెలల దాకా ఎలా బ్రతుకున్నది? మరి మీరు అంటున్నారు జీవం పోయడం అంటున్నారు. జీవం పోసేది ఏం లేదు, బ్రతికే ఉన్నది జీవాత్మ. బ్రతికి ఉన్నటువంటిది ఇప్పుడు ముక్కు శుభ్రం చేసేంత వరకు ఈ వీళ్ళు అజ్ఞానులు ఉండి ఈ డాక్టర్లు ఉన్న వాళ్ళు పుట్టిన తర్వాత శిశువుని గిచ్చుతుంటారు ఏడవాలని. ఏడిస్తే బ్రతుకున్నట్టుగా, ఏడవకపోతే చచ్చిపోయినట్టుగా వాళ్ళకి అంతవరకే తెలుసు. అందు గురించి ఆ పుట్టినటువంటి ఆ శిశువును ఇంకా మాయ కూడా సరిగా తొలగించారు, అప్పుడే గిచ్చుతుంటారు. ఏడిస్తే బతికే ఉన్నాడు. అటువంటి అదే తండ్రి శుక్రాణం వచ్చినప్పుడే జీవాత్మగా తను వస్తుంది ఆచార్యజీ. అదే ఇప్పుడు ఆ లోపల జరిగే స్థితియే బయట ఒక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలా, గుడిసేసుకోవాలా, డాబా కట్టుకోవాలా, విల్లా కట్టుకోవాలా అనేటువంటిది వారి యొక్క సామర్థ్యానుసారంగా ఉంటుంది కదా అమ్మగారు. వంట గది ఎక్కడ ఉండాలి, పూజ గది ఎక్కడ ఉండాలి, పడక గది ఎక్కడ ఉండాలి, ఈ విసర్జన గది ఎక్కడ ఉండాలి అనేటువంటిది వారి విద్యత మీద ఆధారపడి ఉంటుంది కదా. అట్లాగే ఈ జీవాత్మ రావటం కూడా పరమేశ్వరుని అదే కర్మ ఫలాన్ని బట్టే వస్తాడు కదా ఆచార్య. బాహ్యంలో మనం ఇల్లు కట్టుకున్నట్టే ఈ జీవాత్మ యొక్క అక్కడ నుండి శరీరం పురుష శరీరం నుండి జీవాత్మ వచ్చింది, ఇక్కడ స్త్రీ శరీరం నుండి ఆమె అందిస్తుంది కదా పిండానికి పోషక విలువలన్నీ అందిస్తుంది కదా, పోషక తత్వాలు. తల్లి గర్భం నుంచి తీసుకొని ఆ పిండం పోత పోసినట్టుగా మైనం ముద్దలాగా తయారవుతుంది కదా. మునిజీ బోలియే జల్దీ. ఇది చేతన తత్వం అనేది చేతనం వేరు చైతన్యం వేరా? మరి రెండు ఒకటేనా? చేతనస్య భావ చైతన్యం రెండు ఒకటే.
ఇక్కడ ఏంటంటే ఈ కణాన్ని విభజిస్తే ఇక్కడ కనబడుతుంది మీరు అనేటువంటి తత్వం. శుక్రమును ఆధారంగా చేసుకున్నటువంటిది శుక్రకణం. నల్లపాము, కట్లపాము, నల్లది కట్లది అనేటువంటి విశేషణం దేనికి అంటే దానికి ఒక ప్రత్యేకత. ఈ శుక్ర కణము అనేటువంటిది ఆత్మభావం. శుక్రము అనేటువంటిది ఆ జిగటతో ముడిపడి ఉన్నందువల్ల శుక్రకణం. అదే మృత్యువులో ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నప్పుడు అంటున్నటువంటి చ అని పోవడం, చనిపోవడం. ఇక్కడ ఏ ఆధారం లేదు, ఏ శుక్రము లేదు, ఏ రజస్సు లేదు, ఏది లేదు కాబట్టి చనిపోయాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అక్కడ వచ్చేటప్పుడు మాత్రం శుక్రం ఆధారంగా తీసుకొని వస్తున్నాడు కాబట్టి శుక్రకణం అనడం జరుగుతుంది. ఇక్కడ మైక్రోస్కోప్ లో మనకు కనబడేటువంటిది ఆ శుక్ర ఆధారంగా జీవకణాలు, స్పామ్ అవి కనబడుతున్నాయి. ఆ శుక్రం లేకపోతే అవి కనబడవు. ఇప్పుడు మీరు చూడాలి అని అంటే అన్నము ద్వారానే జీవుడు వస్తున్నట్టయితే, అన్నములో జీవుడు ఉన్నదని తెలుసుకున్నప్పుడు, అన్నమును ఒలిసినప్పుడు కనబడే రూపాన్ని చెరుకును మిషన్ లో పెట్టి పిండినప్పుడు పిప్పి వేరు రసం వేరు అని అన్నప్పుడు ఆ అన్న రసంలోనే జీవాత్మలు ఎందుకు కనబడట్లేదు అని అంటే జీవాత్మ కనబడే తత్వము కాదు. జీవాత్మ కనబడే తత్వం కాదు, మనకు పట్టుబడేటువంటి తత్వం కాదు. అది పట్టుబడాలి అంటే శుక్ర సంయోగంలోనే పట్టుబడుతుంది. అందుకే ఆ శుక్రాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాడు డాక్టర్లు. మందులు, ఈ యొక్క ఆయుర్వేదం మందులు ఏంటంటే శుక్రాన్ని అది చిక్కపరచడానికి, శుక్రాన్ని చిక్కపరచడానికి, జిగటగా పెంచడానికి. అప్పుడు ఈ జీవకణం దాంట్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు శుక్రకణం తయారవుతుంది. తోక పురుగులా కనబడుతుంది. ఇవన్నీ ఈహపరలోకంలో ఓంప్రకాష్ సచిత్రంగా ముద్రించాడు, చూడండి ఒకసారి. ఓకే అజయ్, ధన్యవాదములు. ఇప్పుడు విషయం దగ్గరికి వచ్చేసరికి సమయం అంతా అయిపోయింది. మళ్ళీ విషయం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సమయం వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే చైతన్యము రెండు కూడా ఆత్మ సంబంధించినవి. చేతనము చైతన్యము అనేది చేతనము జీవాత్మలో ఉండే ఈ స్ఫూర్తి చైతన్యం. చేతనము జీవాత్మ, చైతన్యం జీవాత్మ యొక్క స్ఫూర్తి. తర్వాత శరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోయేటప్పుడు ప్రాణముతోటి వెళ్ళిపోతుందా? జీవాత్మ వెళ్ళిపోయాక ప్రాణం పోతుందా? చేతన తత్వంతో వెళ్ళిపోతుందా? ముందు చేతనమా తర్వాత జీవాత్మనా? ఇప్పుడు విలవిలలాడి కొట్టుకోవడం ఏంటి? క్షతమైనప్పుడు ఆ ప్రాణం అనేటువంటి అందట్లేదు, అందుబాటులో ఉండట్లేదు, సహకరించట్లేదు కాబట్టి ఊపిరాడక కొట్టుమిట్టాడడం. ఈ అస్తమా ఉన్నటువంటి వారికి ఈ యొక్క మిషన్ ద్వారా డస్ట్ ఈ ముక్కులో పెట్టేసి నోట్లో పెట్టేసి అది వారికి అందించడం, దానికి కారణం ఏంటి? ఊపిరాడట్లేదనే కదా. ఆక్సిజన్ పెట్టడం ఏంటి? అదే వెంట రావట్లేదు. వెంట వస్తే ఇంకా కొట్టుమిట్టాడాల్సిన పని ఏంటి? తల్లడిల్లాల్సిన పని ఏంటి? అది మళ్ళీ పైనుంచి పెట్టడం వలసినటువంటి అవసరం ఏంటి? కేవలం ప్రాణం అందుతలేదు కాబట్టి అతని పోయిండా, అంతే కదా. ఇప్పుడు ఆ ప్రాణం అతని దగ్గర ఉంటే మళ్ళీ జీవం పోయాల్సినటువంటి అవసరం లేదు. జీవాత్మనే అనబడుతుంటది. ప్రాణం ఉన్నది కాబట్టి ప్రాణి అని అనబడుతుంది, కానీ ఆత్మ అనేటువంటిది అనబడదు. ఇక కేవలం శుద్ధాత్మ అన్నప్పుడు ప్రాణంతో సంబంధం ఉండదా? మరి ప్రాణంతో సంబంధం ఉండదు. చేతనత్వం. ఇప్పుడు భగవంతుడు కూడా మనల్ని చూపిస్తున్నాడు కదా. పంచమహాభూతాల సంయోగంలో, ఇంద్రియాల సంయోగంలో, ప్రాణ సంయోగంతో పాటు మనల్ని ఈ దేహ సంయోగంలో, పిండ సంయోగము, శైశవావస్థ, బాల్యావస్థ, యౌవనావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, జరాజీర్ణావస్థ, వయోవృద్ధావస్థ, ఈ యొక్క చావు బ్రతుకుల స్థితి,
రోగం వచ్చినప్పుడు బాధపడేటువంటి స్థితి, రోగం నుంచి కోలుకున్న తర్వాత హుషారుగా ఉండేటువంటి స్థితి, కొట్లాడే స్థితి, దెబ్బలు పడ్డ స్థితి, ప్రతిదాన్ని చూపిస్తున్నాడు కదా. మా చర్చి శుద్ధం అంటే దయానందుడు జీవించాడు కదా, అదే కదా శుద్ధాత్మ అంటేని. కాదు, దయానందే కాదు, మనం అందరూ చూస్తున్నారు. శుద్ధం అంటే దేహ సంయోగము లేనటువంటి స్థితి, దేహ సంయోగము లేనటువంటి స్థితి. ఇప్పుడు మనకు ఇక్కడ స్నానంలో చూపిస్తున్నాడు కదా, రోజు స్నానం చేయించి స్నానం చేసి చూపిస్తున్నాడు కదా. స్నానం చేసే ముందు శరీరం మీద ఉన్నటువంటి ఈ జిడ్డుతనాన్ని చూపించి అసహించుకోజేసి ఆ మురికి బట్టలను వదిలింపజేసి మళ్ళీ స్నానం చేసిన తర్వాత అశుద్ధమైన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరింపజేయడం. ఈ స్నానం నాటకంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది అమ్మగారు. దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నట్టు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే మునిగారు అడిగినటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఏంటంటే, ఆత్మ, మా వరలక్ష్మమ్మ గారు అడిగినటువంటి ప్రశ్న కూడా దీంట్లో సమాధానం ఏంటంటే, ఆత్మ తన గురించి చేసుకోకుండా దేహం గురించి చేయడం. ఈ దేహం నాది, ఈ దేహాన్ని ఇప్పుడు వీళ్ళు వాహనం ఉన్నటువంటి వాళ్ళు ఆ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, దాన్ని కడగడం, తొడవడం ఎట్లయితే చేస్తున్నారో, ఈ జీవాత్మ శరీరానికి పండ్లు తోమడం, స్నానం చేయించడం, విసర్జన చేయించడం, శుభ్రత, బట్టలు వేసుకోవడం, ఈ దేహం వరకైతే చేస్తుంది, కానీ తన గురించి ఏమి చేసుకోవట్లేదు. ఇప్పుడు భోజనం తినబెట్టేటువంటిది, తల్లి పిల్లలకు అన్నం ఎట్లా తినబెడుతుందో ఈ ఆత్మ శరీరానికి తినబెడుతుంది. శరీరానికి తినబెట్టేటువంటి ఆహారం దేహానికి ఈ యొక్క వయస్సును పెంచుతుంది, ముసలితనం చేస్తుంది, అదే చనిపోతుంది, రోగం నొప్పి వచ్చేటువంటి దేహానికి వస్తుంది. కానీ ఆత్మ నేను రోగిష్టిని కాను, ఈ రోగం నాకు రాదు, చావు నాకు లేదు అనేటువంటి అవగాహన ఎప్పుడైతే తెలుసుకుంటుంటుందో అప్పుడు ఇక భయం అనేటువంటిది పోతుంది. ఎందుకు అంటే ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ భయంతో ఇబ్బంది పడుతున్నారు కదా. అందుగురించి నేను చచ్చిపోతాను, అమ్మో రోగం వస్తుంది, నేను చచ్చిపోతానేమో, కరోనా వచ్చింది, అయ్యో వీరు కత్తితోడు పొడిచాడు, నేను చచ్చిపోతాను. నువ్వు చావవు, నీకు చావెక్కడ, జీవాత్మకు చావే లేదు. ప్రపంచంలో అబద్ధం ఏదైనా ఉందంటే ఈ చావుకు మించిన అబద్ధం ఇంకొకటి లేదు. అని పోవడం, చనిపోవడం, ఈ దేహాన్ని విడిచిపెట్టిపోవడం, తెలుసుకోవటం ఆచార్జీ, ఇవన్నీ కాదు. గమ్యం చేరిన యాత్రికుడు వాహనం దిగిపోతున్నట్టుగా ఈ మృతదేహాన్ని దాటి ముందుకు పోయేటువంటి వాడు జీవుడు. మిగిలి ఉన్నటువంటిది దేహం, శరీరం, శవం. కాబట్టి ఆత్మకు చావు లేదు, ఆత్మను అగ్ని కాల్చలేదు, శస్త్రం ఛేదించలేదు, గాలి ఎండబెట్టలేదు, నీరు తడపలేదు, భూమి కుల్లబెట్టలేదు. అయినా మనకు చెప్పినటువంటి విషయం ద్వారా ఈ దేహం ఉండట్లేదు, ఈ దేహం విడిపోతుంది, ఈ దేహమే నేను అనుకునేటువంటి భ్రమలో భయపడుతున్నారు, అంతే తేడా. బాహ్యంలో వాహనము డ్రైవర్ సంబంధము కదా, అంతే అంతే. ఇప్పుడు వాహనం నడవదు. ఇప్పుడు మనకు వ్యవహారం చూపిస్తున్నాడు, అయ్యో పదండి పదండి, బస్ వచ్చింది, రైలు వచ్చింది, విమానం వచ్చేసింది, మనం వెళ్ళాల్సినటువంటి విమానం వచ్చేసింది. విమానం వస్తుందా? దాన్ని నడిపేటువంటి పైలట్ ఉంటాడు కదా విమానానికి. రైలుకు, బస్సుకు, కారుకు, ఆటోకు డ్రైవర్ ఉంటాడు కదా. అదే ఈ శరీరానికి వస్తేనే వస్తుంది, లేకపోతే రాజు జడం కదా ఆచార్జీ. అవును. ఇప్పుడు ఈ బాలరాజు గారి అల్లుడు మిట్ట చూస్తున్నాడు, ఇక 15-20 రోజులు కాగానే మళ్ళీ మిలిటరీలోకి పోతుంది. ఆ మిలిటరీని నడిపించేదంత వారు రక్షణ మంత్రి కదా. మిలిటరీ వాళ్ళకు ఏదైనా ఇక్కడ వీళ్ళ మీద తీవ్రవాదులను ఎదుర్కోవాలి అని చెప్పడం కానివ్వండి, లేదంటే ఇక్కడ వీళ్ళతో యుద్ధం చేయాలని చెప్పేటువంటిది రక్షణ మంత్రి ఏ రకంగా ఆదేశిస్తే, ప్రధానమంత్రి ఏ రకంగా ఆదేశిస్తే ఆ రకంగా వాళ్ళు చేస్తుంటారు. అర్థమవుతుందా లేదా? ఏమి పొద్దున ఈ రాజమనమ్మ గారు ఏంది అట్లా చూస్తున్నారు ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. సమయం అయిపోయింది కాబట్టి మనం గారు ధన్యవాదములు.
ఆత్మ ఈ శరీరంలో ఉన్నటువంటి పంచ ప్రాణాలకు వేరుగా ఉంటూ తన జీవితాన్ని ఏ విధంగా సరి చేసుకుంటుంది. స్థూల శరీరం అంటే ఏంటిది, సూక్ష్మ శరీరం అంటే ఏంటిది, కారణ శరీరం అంటే ఏంటిది, తురియ శరీరం అంటే ఏంటిది. తురియ శరీరం అంటే మోక్షావస్థలో ఉన్నప్పుడు తురియ శరీరంలో ఉంటుంది, అది తెలుసుకోవడము. తర్వాత చేతనం అంటే ఏంటిది, జడం అంటే ఏంటిది, ఇవి కొన్ని విషయాలను చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ప్రణవమని. ఈ ఎపిసోడ్ను వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. అప్పుడు మనకు ఈ నేను, నీవు, ప్రకృతి లోతుగా అర్థం కావాలి. ఎంత లోతుగా అర్థమైతే అంత విషయ జ్ఞానం పెరుగుతుంది. ఓం ప్రణవముని వైదిక సంధ్యోపాసన. ముని గారు ఒక్క నిమిషం. పుష్పమ్మ గారు, నిన్నటి మీ ప్రకరణంలో సంధ్య చేపిస్తున్నప్పుడు అప్పుడు భాషను మర్చిపోండి. లేదంటే పుష్పమ్మ ఎవరు అంటే అప్పుడమ్మ వచ్చిందా అది పేరు పడిపోతుంది మీకు. ఆ అప్పుడు భాష మర్చిపోండి. నేనే చెప్పాలనుకున్నా, అది మీరు చెప్పేసేసారు. ఓకే. అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం పుట్టబోయే శిశు యొక్క ఆత్మభావము. ఓం అమృతోపస్తరణమసీ స్వాహ. ఓ అమృత్ స్వరూప, నా కోసము ఉపస్తరణముగా పరుచుకున్నావు స్వామి, నేను ధన్యుడను. ఓం అమృత అభిధానమసీ స్వాహ. ఓ అమృత్ స్వరూప, నా ఆత్మరక్షణ కొరకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, నేను ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః శ్రేతాము స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధన ఐశ్వర్యములు, సిరి సంపదలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలోనే ఉండునట్లు అనుగ్రహింపము స్వామి. శిశువు యొక్క అభ్యర్థన. ఓ పరమాత్మ, గర్భంలో ఉన్నప్పుడు శ్వాస ప్రశ్వాసలు, ఆకలి దప్పికలను అమ్మ చూసుకునేలా చేశావు. అమ్మతో ముడిబంధం పెట్టావు. కానీ ఇప్పుడు గర్భము నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన పేగుబంధం తెంచినందున ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. ఓ దివ్యస్వరూప పరమాత్మ, నాకు ఇష్టమయ్యే సేవించయోగ్యమైన తరళ పదార్థము, ఆహార పదార్థమును అందుబాటులో శ్రయింపజేయము స్వామి. ఈశ్వరవాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయము. ఉత అంగస్పర్శ మంత్రాహ. జీవాత్మ, ఓ పరమేశ్వర, తల్లిదండ్రులు, ఆత్మీయుల సాన్నిధ్యములో నా ఇష్టానుసారముగా జీవించగలిగే పునర్జన్మను ప్రసాదించు స్వామి. ఋగ్వేదం. ఈశ్వరువాచ తదాస్తు. ఈ స్వర్గ సుఖాన్ని ఏవగించి వెళ్తున్నావు, ఒంటరిగా ఎలా ఉండగలవు? నీకు తోడుగా ఈ ఇంద్రియాలను కాలక్షేపం కొరకు తీసుకెళ్ళు, నీకు నా ధ్యాసే రాదు. అత అక్రియ ధ్యానము. ఓం వాక్. ఏదైనా పదార్థాన్ని, ఏదైనా మాటను, విషయాన్ని చెప్పాలి, మాట్లాడాలి అనే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత ఒక తృప్తి. ఏదైనా పదార్థాన్ని సేవించాలి, స్వీకరించాలి, తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత ఒక తృప్తికరమైన జీవితం. ఓం ప్రాణః. శ్వాసను పీల్చాలి అనే తపన, వదలాలి అనేటువంటి తపన కూడా, పీల్చి వదిలిన తర్వాత ఒక తృప్తికరమైన జీవితం. ఒక నిర్మలత్వం. ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము, నాగా, కూర్మ, కృకుల, ధనుంజయ, దేవదత్త అనే ఈ 10
ప్రాణముల ద్వారా జీవాత్మ శరీరంలో పనిచేస్తుందని తెలుసుకోవడం. ఓం చక్షుశ్చక్షు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదానిని చూడాలి చూడాలి అనేప్పుడు తపన, చూసి తెలుసుకున్నాక ఒక తృప్తికరం. ఈ కళ్ళ ద్వారా కనిపించేదంతా దృశ్యమాన జగత్తు అనిత్యమని అశాశ్వతమని తెలుసుకొని అగమ్య గోచరము అయినటువంటి నిరాకార తత్వము, నిత్యము శాశ్వతమైనటువంటి తత్వాన్ని అనుభవభేదంగా తెలుసుకోవడం. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది అది ఏదో వినాలి వినాలి అనే తపన, విన్న తర్వాత తృప్తికర జీవితం. శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కార రహస్యాలను తెలుసుకోవడం. ఓం నాభిహి, నా ప్రారంభ బుద్ధి నన్ను జన్మ జన్మకు ఒకవైపు దిగదారుస్తూ ఉంటే మరొక వైపు ఈ మానవ జన్మలో సందర్భోచిత పూజ, జపము, ఉపాసన, ధ్యానము పేరుతో ధర్మోపదేశకులను, పండితులను, యోగ గురువులను మా ఇంటికి పంపించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. ఓం హృదయం విశ్వస్య మూర్జన్నాది తిష్టతి స్థితః సముద్రే తే హృదయం అప్సంతః, యజుర్వేదం. శిరస్సు అనే అతుకుల మస్తిష్కంలో అహింస అనే హృదయం ఉంది. విశ్వ బ్రహ్మాండ శీర్ష స్థాయి పైన ఉన్నావు. ప్రాణిజాతుల శిరస్సులోని హృదయ అంతఃకరణంలో ఉండి ఉచిత అనుచిత శుభాశుభ సందర్భాలలో శంకాలయ బద్ధ భయము ప్రేరణ కల్పిస్తున్నామని తెలుసుకోవడం. ఓం కంఠః అంశో గ్రీవాశ్చ శ్రోణి, యజుర్వేదం. రెండు కంఠ ఎముకల మధ్యస్థానము అన్నపానీయ జల స్రావముల ఆవాగమన భావను అనుభవభేదంగా గుర్తించడం. ఓం శిరః శిరోదేవకోశ సముజ్జిత తత్ ప్రాణో అభిరక్షతి అన్నమతో మనః, అథర్వవేదము. శిరస్సు అనే నిలయము ప్రాణంతో రక్షిస్తుంది, అదే స్ఫూర్తి మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుర్మే బలం ఇంద్రియం, యజుర్వేదం. నా బాహుభుజములు బలవర్తంగా ఉండాలని, ఎలాగైతే సూర్యకిరణములు కావలసినవి దించడము, అవసరమును ఎత్తుకోవడం గమనార్హం. ఓం కరతల కరపృష్ఠే మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ, యజుర్వేదం. హస్తమే కర్మ వీర్యం, యజుర్వేదం. చేతుల వేలం హర్షోత్సాహముల సంయోగము, అలాంటి చేతుల్లోనే కర్మల యొక్క పురుషార్థం ఉందని పరోపకార రహస్యాన్ని అనుభవపితంగా తెలుసుకోవడం స్వామి. అత మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అష్టచక్ర నవద్వార. అష్టచక్రములు నవద్వారములు దేవానాం పూర్యోధ్య. తస్యాం హిరణ్యే కోశే స్వర్ణో జ్యోతిషావృత, అథర్వవేదము. ఈ శరీరము, ఈ దేహము 8 చక్రములు, 9 రంధ్రములు మరియు ఇంద్రియముల యొక్క అయోధ్యాపురమని తెలుసుకోవడము, అందులోనే స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతి గ్రహించడం. 7 అంతస్తుల అంతర్యాత్ర. అత ప్రాణాయామ మంత్రాః. ఓం భూః సహస్రార చక్రము, ప్రాణాధారము, జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞాచక్రము, త్యాగ భావనతో దుఃఖ నివృత్తిని పొందడం. ఓం స్వహ
విశుద్ధి చక్రము అనాసక్తి భావానుభూతిని పొందడం. ఓం మహః. అనాహత చక్రము పరమాత్మ తన్మయ భావం పొందడం. ఓం జనః. మణిపూర చక్రము అమృతస్య నాభిః ప్రసవంతో శిశువు తెంచుకున్నటువంటి పేగు బంధము వలె పరమాత్మతో జీవాత్మలకు గల అవినాభావ సంబంధాన్ని గ్రహించడం. ఓం తపః. స్వాదిష్టాన చక్రము దేహము క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మ పైకి ఆవిరి పొగ రూపంలో వెళ్ళడము తెలుసుకోవడం గమనార్హం. ఓం సత్యం. మూలాధార చక్రము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రీయ ఉపనిషత్తు. శరీరరహిత ముక్త జీవాత్మ సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మలో ఉంటున్నదని ప్రాపంచిక సుఖదుఖముల అభావములో ఆనందమగ్నమై శరీర ఆధీనములో నుండి తెలుసుకోవడం. యథా పంచావతిష్టతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చానే చేష్టతే తామాహు పరమం గతిం. కరోపనిషత్తు. శుద్ధ మనస్సుతో పాటు 10 ఇంద్రియములు జీవితములో ఉంటాయి. బుద్ధి ఆత్మ నిర్మల స్థిర చిత్తం ఉంటుందని అనుభూపితంగా తెలుసుకో. ఈ విధంగా సంధ్య ప్రథమంగా పరమాత్మ ఏ విధంగా తన్మయత్వ భావంతో ఆరాధించిన వారు ఈశ్వరుని అనుభూతి పొందడము. ఈ సందర్భంలో అసఫలమైనటువంటి వారు 2వ సంధ్యోపాసన ప్రకరణంలో అడుగులు ముందుకేయడము. అతః అగమర్శన మంత్రాః. ఓం రితంచ సత్యంజాభిదా తపసోద్యజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశత్సమిషతోవతే సూర్యచంద్రమసౌదాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. పరమాత్మని ఆశ్వాసనం పొందినటువంటి జీవాత్మ దశ దిశలలో పరమాత్మ ఉన్నాడని గ్రహించి పరమాత్మ సర్వేల సర్వకాల సర్వావస్థలో నన్ను రక్షిస్తున్నాడు తెలుసుకొని పరమాత్మను ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం కొరకు అత మనసా పరిక్రమ మంత్రాః. మనసా పరిక్రమ మంత్రముల లోపల పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ఓం బ్రాజే దిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషభః ఏభ్యో నమోదిపదిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరస్థిరాజే రక్షితా పితరేశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ప్రదేశే దిగ్వరుణోధిపతిః ప్రతాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఉదేజే దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషభః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణోరధిపతే కల్మా జగ్రీవో రక్షితా వీరుదైషభః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి యత్రో రక్షితా వర్షమిషభః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. జీవాత్మ
పరమాత్మని దశ దిశలో తెలుసుకున్న తర్వాత ఇంకా ఉపస్థానములో సమీపంలో వెళ్ళాలని ప్రార్థిస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా ధ్యానం చేస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేద శృణువామ సోమ మరాఠీయతో నీదహాది వేద సనగ పరిషదతి దుర్గాన్ విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని చిత్రం దేవానామదగాదనేకం చక్షురమిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుచచ్చా ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసత్పరిస్వా పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఉపస్థాన మంత్రంలో కూడా ఈశ్వరుని ఆరాధించిన జీవాత్మ అక్కడ కూడా సఫలుడైన తర్వాత నాకు గత్యంతరం లేదు స్వామి, మళ్ళీ ఒక అవకాశం ఎక్కడో నా జీవితంలో తప్పులు జరిగిపోయాయి అని ప్రార్థేయపడుతూ ఉపస్థాన మంత్రం తర్వాత జీవాత్మ ప్రాయచిత్త మంత్రంతో ప్రార్థిస్తుంది పరమాత్మని. అత ప్రాయచిత్త మంత్రాః తచ్చక్తుర్దేవయితం పురస్తా శుక్రముచ్చరత పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణుయామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అదీనాస్యామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిటాపో భవంతు పీతయే శమ్యో రవిసవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధిని పొందినట్లు మమ్ము అనుగ్రహింపము స్వామి. అత నమస్కారమంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిటాపో భవంతు పీతయే శమ్యో రవిసవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరం. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. ఓం ఒక సెకండ్ గారు ప్రభాకర్ గారు నా దగ్గర అక్కడ యజ్ఞం చేసిన చూడండి, కండవ నా దానిలో వచ్చింది. ఆ రోజు చెప్పిన అనుకుంటున్నా, టైంకే మర్చిపోతున్నా. అది ఎవరిదో రెండు వచ్చింది, నాది ఒకటి ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది. నేను మళ్ళీ కొడంగల్క అక్కడికి వచ్చినప్పుడు తెచ్చిస్తాను. ఎవరు ఒకటి వచ్చింది. నమస్తే ఆచార్య. ఆచార్య జీ టాబ్లెట్ పెట్టారు ఆచార్య.